బండి ఎక్కిచ్చు. ఏడ్ చేసాం మేము, ఎందుకు పట్టుకొని వచ్చారు మమ్మల్ని? ఇందాక ఏం చేస్తున్నారు మీరు? ఫ్యామిలీ మోజీ వాళ్ళు కొత్త వీడియో రిలీజ్ చేస్తే చూస్తూ ఉన్నాం సార్. మరి లైక్ చేసావా, షేర్ చేసావా, కామెంట్ చేసావా, పోయి సబ్స్క్రైబ్ చేసావా? నువ్వు కంటెంట్ కి కనెక్ట్ అవుతున్నావు, మరి కంటెంట్ ని కనెక్ట్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలిగా. మీకు కూడా ఇప్పుడే చెప్తున్నాను, ఫ్యామిలీ మోదీ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యూవర్స్ లా వెళ్ళిపోకుండా సబ్స్క్రైబర్స్ లా ఇక్కడే ఉండుకోండి, లేదా అమ్మ తోడ్రా అందరినీ పట్టుకుంటా. చిట్టి చెప్పు చంటి, చిట్టి చెప్పు చంటి, ఏదో ఒకటి చెప్పు చిట్టి. అబ్బా ఏం చెప్పమంటావు చంటి? ఏదో ఒకటి. మొన్న మ్యాథ్స్ సార్ హోంవర్క్ ఇచ్చారు కదా, అది చాలా కష్టంగా అనిపించింది చంటి. మన గురించి మాట్లాడమంటే మ్యాథ్స్ గురించి మాట్లాడతావేంటి చిట్టి? అవును చంటి, స్కూల్లో టీచర్స్ అంతా నేను తిడుతూ ఉంటారు కదా, నువ్వేం ఫీల్ అవ్వవా? నాకెవరి మీద ఫీలింగ్స్ లేవు చిట్టి, ఒక్క నీ మీద తప్ప. నువ్వు ఉండగా వేరే వాళ్ళ మీద ఫీలింగ్స్ తెచ్చుకోవడం ఎంత తప్పో తెలుసా? అబ్బా అలా కాదు చంటి, ఇంతకీ ఏం చేస్తున్నావు? నేను సైన్స్ ప్రాజెక్ట్ చేస్తున్నాను చిట్టి. సైన్స్ ప్రాజెక్టా? సైన్స్ ప్రాజెక్ట్ ఏంటి చంటి? భూమికి ఆకర్షణ శక్తి ఉంటుందంట కదా, అది తప్పని ప్రూవ్ చేస్తున్నాను చిట్టి. అంటే భూమిని మించిన ఆకర్షణ నీ దగ్గర ఉంది కదా, అందుకే నీతో ఫోన్లో మాట్లాడుతూ అది తప్పని ప్రూవ్ చేస్తున్నాను చిట్టి. చిట్టి నవ్వావా? ఈ నవ్వుకే ఒక గుడి కట్టేయచ్చు. అబ్బా పోచంటి, ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటావు ఇలా. నిజం చిట్టి. రే చంటి, నీ పేరు చిట్టి కాదు, చిట్టి చిలకమ్మ అని పెట్టుండాల్సింది. రే చంటి, అప్పుడు మీ అమ్మ కొడితే నువ్వు కూడా తోటకొస్తావు. మా అమ్మ కొట్టాలనే ఆలోచన వస్తే ఫస్ట్ ఆ ఆలోచనే కొడుతుంది. ఉన్న ఒక్కగాని ఒక్క ముద్దులు కొడుకుని మా అమ్మ నన్ను పువ్వుల్లో కాదు మా అమ్మ కొనని కూరగాయల్లో మొత్తం నన్నే పెట్టుకొని చూసుకుంటుంది. అబ్బా పిలుస్తుంటే పలకవేంట్రా ఎదవా? అయ్యో ఏమైందండి? ఏం లేదు చిట్టి, ఇలాంటి నిజాలు చెప్పినప్పుడు గర్వం తలకెక్కకూడదని నన్ను నేనే ఒక దెబ్బేసుకుంటాను. నువ్వు సూపర్ చంటి. నేనెప్పుడు సూపరే చిట్టి. నేను కుళ్ళిపోయిన ఆలుగడ్డలంటోని చిట్టి. పడేసేవాడికి వాల్యూ తెలీదు, ఏరుకొని మరీ చిప్స్ చేసుకుంటాడు చూడు, వాడికే నా వాల్యూ తెలుస్తుంది. చిట్టి నా కోసం ఏమైనా చెప్పచ్చుగా? నువ్వు కాలువలో పడ్డ పాలిథిన్ కవర్ లాంటి వాడే చంటి. అంటే ఏంటి ఇప్పుడు నేను కంపు కొడతానా? కాదు చంటి, నువ్వు కాలువలో పడ్డా మున్సిపాలిటీలో పడ్డా ఎప్పుడూ అలానే ఉంటావు. అదే కాలువలో ఈ కవర్కి కలువ పువ్వులను తోడైతే జీవితం కలర్ఫుల్ గా ఉంటుంది చిట్టి. చిట్టి నేనంటే నీకెంత ఇష్టం? అప్ప పోచంటి, నేను చెప్పలేను. సరే అయితే నేను 1 2 3 అంటాను, వెంటనే ఎవరైతే రక్తపింజి రోయ్ అని అంటారో వాళ్ళకే ఎక్కువ ఇష్టం ఉన్నట్టు. 1 2 3. ఇదేంటిది కాల్ కట్ అయిపోయింది? సారీ, బ్యాలెన్స్ అన్అవైలబుల్. చిట్టి ఇంత ఫాస్ట్ గా ఇంగ్లీష్ సినిమాకి వెళ్ళిపోయిందా? కాల్ చేయడానికి మీ వద్ద తగినంత బ్యాలెన్స్ లేదు. బ్యాలెన్స్ అయిపోయిందా? ఇప్పుడు మా నాన్న వచ్చి చూస్తే నా పరిస్థితి ఏంటి? అమ్మా నానేడే? స్నానం చేస్తున్నారా? ఎలాగైనా సరే ఆయన వచ్చే లోపల దీనికి రీఛార్జ్ చేసేయాలి. ఏం చేద్దాం? రీఛార్జ్ చేయించాలంటే షాప్కి వెళ్ళాలంటే ఇంట్లో కిరాణా అయిపోయి ఉండాలి. అంటే నేను ఇప్పుడు పంది కుక్కలా మారి ఏదో ఒకదానికి బొక్కెట్టేయాలన్నమాట. దేన్ని ఖాళీ చేద్దాం? చెక్క
చక్కెర తీసుకుందాం, తీయగుంటది. అమ్మా, నాన్నగారి టీ కావాలంటే ఆయన ఇంకా స్నానం చేసి రాలేదు కదరా. వచ్చాక కావాలంట. రానివ్వు, ఇస్తాలే. వచ్చాక కాదు, వచ్చిన వెంటనే ఇచ్చేయాలంట. సర్లే, పెడుతున్నాను. ఆ, ఇదెప్పుడు అయిపోయింది? ఏంటి అమ్మా, చక్కెర అయిపోయిందా? నేను వెళ్ళి తీసుకొచ్చానా? డబ్బులు ఇచ్చేయి. చక్కెర అయిపోయిందా నీకెలా తెలుసురా? అంటే ఈ మధ్య రేషన్లో తక్కువ ఇస్తున్నారు కదా, ఎక్స్పెక్ట్ చేసాలే. చూసించాలు, డబ్బులు ఇవ్వవే, వెళ్ళి తెచ్చేస్తాను. మళ్ళీ నాకు బోల్డని పనులు ఉంటాయి. అక్కర్లేదులేరా, ఎలాగో మీ నాన్న చక్కెర తక్కువ వేసుకుని తాగుతారు. ఇదిగో షుగర్ టాబ్లెట్లు కూడా ఉన్నాయి, వీటితో కానీ చేస్తాలే. చక్కెరని సాయంత్రం మీ నాన్న తీసుకొస్తాడు. వేసిన ప్లాన్ పాప్కార్న్ అయిపోయింది. ఈసారి ఇయ్యబోయే ప్లాను షారుఖ్ ఖాన్ లా షార్ప్ ఉండాలి. మా నాన్న పిలుస్తున్నాడే. నాకు వినపడలేదు కదరా. పిలుస్తున్నాడే, తర్వాత పిలిచినా కూడా పలకలేదని వచ్చాక ఓ గోలెట్టేస్తాడు. అది నిజమే. ఇప్పుడు ఈ పాలని నేపోలి మేకలాగా లపలప లాగిచ్చేద్దాం. ఏరా, పాలేమయ్యాయి? నాకేం తెలిసే, పిల్లేమో వచ్చి తాగేసిందేమో. ఏంటి, ఆ 2 కాళ్ళ పిల్లేనా? వామ్మో, డౌట్ వచ్చేసినట్టుంది. పిల్లి 2 కాళ్ళతో గిన్నెని పట్టుకొని పాలు తాగితే మిగిలిన 2 కాళ్ళతోనే కదా నిల్చుంటుంది. అయినా నీ ఇన్వెస్టిగేషన్ పక్కన పెట్టి ముందు డబ్బులు ఇవ్వు, రాకెట్ లాగెళ్ళి పాల ప్యాకెట్ తెచ్చేస్తాను. ఇదిగో తీసుకో. నేను మళ్ళీ మీ నాన్నకి లెక్క చెప్పాలి. జాగ్రత్తగా డబ్బులు వెనక్కి తీసుకురా. అయితే పాల ప్యాకెట్ నేను దొబ్బుకొని రావాలి, జాగ్రత్తగా వెనక్కి తీసుకురావాలంట. అసలు కళాంగారు అమ్మగారు ఏమన్నారో తెలుసా? కలలు కనే కొడుకు ఇంట్లో ఉన్నప్పుడు ఆడి కడుపుకి ఆకలేస్తే ఇంకో 10 రూపాయలు ఎక్స్ట్రా ఇమ్మన్నారు. నువ్వు ఉన్నావు. ఏంట్రా ఇలా వచ్చావు? పొద్దున చిట్టితో మాట్లాడుతున్నప్పుడు అనుకోకుండా మా నాన్న ఫోన్లో బ్యాలెన్స్ అవగొట్టేశాను రా, అందుకే రీఛార్జ్ చేయిద్దామని వచ్చాను. ఏం మాట్లాడావురా చెంటి? మాకు 1.25 లక్ష ఉంటాయిరా, నీకు చెప్పాలా ఏంటి? అయినా నువ్వు ఎప్పుడు మిస్డ్ కాలే కదరా ఇస్తావు, మరి బ్యాలెన్స్ ఎలా అవగొట్టేశావు? నేను మిస్డ్ కాల్ ఇద్దాం అనుకున్నాను రా, అనుకోకుండా వాళ్ళ నాన్న ఫోన్ ఎత్తేసాడు. మరి ఏం చేసావురా చెంటి? చిట్టినే ఏదో చమత్కారం చేసి వాళ్ళ నాన్న దగ్గర నుంచి ఫోన్ తీసేసుకుంది. చమత్కారం కాదురా, అడ్డంగా దొరుకుంటే గొడ్డు కారమే నీకు. అయినా అంత దూలెందుకురా నీకు? ఎలాగో రేపు క్రిస్మస్ కదా, అమ్మాయిలు చర్చికి వస్తారు. రేపు ఎంచక్కా రెడీ అయ్యి వెళ్ళి అక్కడే కలిసి మాట్లాడుకోవచ్చు. అంతేకాదురా సీను, టేస్టీగా కేకులు కూడా తినచ్చు. రేపు చిట్టిని పద్మని కలిసేసాక ఊర్లో ఉండే చర్చిలు మొత్తం రౌండ్ వేద్దాం. దెబ్బకి పొట్టలోకి కేజీ కేక్ చేరిపోవాలి. The next day. ఈరోజే క్రిస్మస్ డే. నేను ఎన్నాళ్ళ నుండో వేచిన ఉదయం ఈ రోజు వచ్చేసింది. క్రిస్మస్ సందర్భంగా ఎలిజబెత్ మేడం దగ్గర భారీ ఎలివేషన్ లాగేయాలి నేను. చూడు స్వామి, ఈ పీటీ బిడ్డకి ఆ ప్రభువు బిడ్డ పడేలాగా నువ్వే చూడు స్వామి. ముందైతే ఎలిజబెత్ మేడంకి విష్ చేద్దాం. హ్యాపీ క్రిస్మస్ డే మేడం. థ్యాంక్ యూ సార్. నాకు థ్యాంక్స్ ఎందుకు మేడం, ఈరోజు మీ ప్లాన్స్ ఏంటో చెప్పండి, పాలు పంచుకుంటాను. పాలైనా పెరుగైనా ప్రార్థన తర్వాతే సార్. ప్రార్థన అయ్యేంత వరకు ఏది ముట్టుకోను. అయితే సరే మేడం, ఆ ప్రార్థననే పంచుకుంటాను. చర్చిలో కలుసుకుందాం. మూర్తి, ఈరోజు క్రిస్మస్. మేరీ క్రిస్మస్ సార్. కావాల్సింది విషెస్ కాదు. పోనీ ఈరోజు లీవ్ తీసుకొని ఇంట్లో ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోండి సార్. మూర్తి, మనం విశ్రాంతి తీసుకుంటే ఊర్లో వినాశనాలు పెరిగిపోతాయి. ఈరోజు క్రిస్మస్,
ఎదవలందరూ ఈరోజు చర్చికి వచ్చే అమ్మాయిల్ని ఏడిపించాలని చూస్తారు, లేదా వయసు మళ్ళిన ముసలి వాళ్ళపై చేతివాటం చూపించాలని చూస్తారు. ఈరోజు మన డ్యూటీ అక్కడే. పదమూర్తి. ఇంకా ఎంతసేపు రా? వచ్చి పావు గంట అవుతుంది, ఇంకా పద్మ చిట్టి రాలేదు. ఒరే ఆత్రేష్, కాస్త ఆత్రం ఆపుకో. మనకైతే పని పాట లేదు, వాళ్ళకి అలా కాదు కదా. ఇంట్లో అన్ని చూసుకొని రావాలి. అయినా వాళ్ళు వచ్చే టైంకి వాళ్ళు వస్తారులే. ఇంతకీ మన కొండగాడెక్కడా? ఏంట్రా ఈ గెటప్? చలిగా ఉంది రాచేంటి? చలివేంద్రంలో కుండలాగుంటావు, నీకు చలేంట్రా? వెదర్ కూల్గా ఉందని లెదర్ జాకెట్ వేసుకొచ్చాను. లెదర్ కాదురా, చర్చిలో నేను ఇలా చూసారనుకో, ఎక్కడ శాంటా తాత సడన్ గా కాస్ట్యూమ్ మార్చేశాడేమో అని డౌట్ పడతారు. అది మాత్రమే కాదురా చెంటి, వీడి గెటప్ సెటప్ చూసాక చిట్టి పద్మల ముందు మనం తేలిపోతాం. అది కూడా నిజమేరా. ఇది అన్యాయం రాచంటి. అయితే లాయర్ని పట్టుకుని కోర్టుకెళ్ళు. నాకు చలేస్తుంది. మాకేమైనా చెమటకెళ్ళేస్తున్నాయేంట్రా? మాకు చలేస్తుంది. అయినా అన్నిటికీ ఎందుకు రాలా ఏడుస్తావు? ఫ్రెండ్స్ అన్నాక అన్ని పంచుకోవాలి. ఏదైనా పంచుకుందాం అనగానే పంచెగ్గట్టుకొని పారిపోయి నువ్వే చెప్పాలి పంచుకోవడం గురించి. ఖర్చులు పంచుకోవు కానీ కొటేషన్లు మాత్రం బాగా చెప్తావురా నువ్వు. రే అటు చూడండి, ఆ శాల్తీని ఎక్కడో చూసినట్లేదు. అవునరా సీను, ఈ లొకేషన్ కి ఆయన డెకరేషన్ కి సంబంధమే లేదు. ఇంతకీ ఎవరతను? ఇంకెవర్రా చెంటి, మన పీటీ సార్. సార్ సార్ మీరేంటి ఇక్కడ? ఏంట్రా మీరేంట్రా ఇక్కడ? క్రిస్మస్ కదా సార్, చర్చికి వచ్చాం. చర్చి ముందు ఆర్చ్ లాగుంటారు, నీకు చర్చిలో ఏం పనిరా? మీకేం పను? మాకు అదే పని. ఇంతకీ మీరెందుకు వచ్చారు సార్? నేను ఫ్రెండ్ని కలవడానికి వచ్చాను రా. బ్యాక్ ఎండ్ లో బట్టతలుందే మీకు. చర్చికొచ్చి మరి మీట్ అయ్యేంత ఫ్రెండ్ ఉన్నారని మాకు తెలియదు సార్. అన్ని మీకు తెలియాలేంట్రా? వెళ్ళండి, వెళ్ళి ఆ యేసు ప్రభువుని మీలో ఉన్న మూర్ఖత్వాన్ని తగ్గించి మార్కులు పెంచమని ప్రార్థించుకోండి. ఏయ్ ఇంత ఎందుకు? అమ్మాయిలు వచ్చే టైం అయింది, పదేళ్దాం. వన్స్ అగైన్ హ్యాపీ క్రిస్మస్ మేడం. థ్యాంక్ యూ సార్. శారీలో మేరీ మాతలాగా మెరిసిపోతున్నారు మేడం మీరు. ఈ చర్చ్ ఎంతో పుణ్యం చేసుకుంది మేడం. అదే మేడం, మీరు ఈరోజు ఈ చర్చికి వచ్చారు కదా, ఆ ప్రభువు దీవెన్లు ఈ చర్చిపై ఉంటాయని చెప్తున్నాను. జీసస్ అన్ని చోట్ల ఉంటాడు సార్. ఎస్ మేడం, ఐ నో జీసస్. హీ వేర్స్ వైట్, ఎవ్రీవన్ ప్రేయర్ ఇన్ నైట్. మీరు చర్చికి వచ్చి ప్రేయర్ చేస్తూ ఉంటారా సార్? నేను స్కూల్ ప్రేయర్ మాత్రమే చేస్తాను మేడం. ఓన్లీ స్టాండర్డీస్ అండ్ అటెన్షన్ మేడం. ఎవరైనా ప్రేయర్కి లేట్ వస్తే 5 రూపీస్ ఫైన్ కూడా వేస్తాను మేడం నేను. ముందు ఎప్పుడైనా చర్చికి వచ్చారా మీరు? ఏం మాట్లాడుతున్నారు మేడం? నేను చిన్నగున్నప్పుడు ఈ చర్చ్ ఆర్చ్ ముందరే ఒక కిల్లి కొట్టుండేది. ఈ ఊరు మొత్తానికి కిల్లీలో చెర్రీ పెట్టేది ఈ ఒక్క చోటే అని రోజులో 2-3 సార్లు చర్చి చుట్టూనే తిరిగేవాడిని మేడం. అంతెందుకు మేడం, పొరపాటున వాడు కొట్టు కట్టేసి ఊరికెళ్ళిపోతే వచ్చేంత వరకు ఈ చర్చి మెట్ల మీద కూర్చొని ఉండేవాడిని నేను. పదండి సార్, లోపలికి వెళ్దాం. పదండి మేడం, చర్చిలో మీకు మంచి కుర్చీ ఎతికి పెడతాను. రేయ్ అదిగో చిట్టి పద్మ వచ్చారు. హ్యాపీ క్రిస్మస్ పద్మ. మేరీ క్రిస్మస్ సీను. క్రిస్మస్ పర్వదినాన శుభాకాంక్షలు చిట్టి. జీసస్ ని ఏం కోరుకోబోతున్నావు చిట్టి? నీలాంటి జిడ్డుగాలకు దూరంగా ఉంచమని కోరుకుంటుంది.
అందరూ బాగుండాలని ప్రేయర్ చేస్తాను చంటి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అడ్డగాడితే అడ్డంగా ఉంటే ఇక మిగతా వాళ్ళు ఎక్కడుంటారు? ఈరోజు క్రిస్మస్ కాబట్టి ఊరుకుంటున్నాను రా సీను. అవునా? లేకపోతే ఏం చేస్తావురా నువ్వు? మీరేం టెన్షన్ పడకండి, వీడు పండగ వస్తే చాలు ఈ ఒక్క డైలాగ్ని బాగా ప్రాక్టీస్ చేసుకుని వస్తాడు. అటు చూడండి రా చెంటి. మేడం, మేరీ క్రిస్మస్. ఒరే, నాకు ఇప్పుడు అర్థమవుతుంది, ఈ పీటీ సార్ వచ్చింది ఎలిజబెత్ మేడం కోసమే. అవునరా, నాకు కూడా అలానే అనిపిస్తుంది. ఫోన్లే రాచెంటి, ఆయనతో మనకెందుకు? మనకెందుకంటావేంట్రా? ఒక్కసారి ప్రేయర్కి లేట్గా వచ్చినందుకు ఏం చేశాడో గుర్తుందా? లంచ్ బ్రేక్ వరకు మనల్ని గ్రౌండ్లోనే నిలబెట్టేసి ఎర్రటి ఎండలో ఎండుటాగ్లాగే ఎండిపోయేలాగా చేశాడు. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావరా? మీరిద్దరూ నన్ను ఫాలో అయిపోండి, చెప్తాను. ఏంట్రా, స్కూల్లోనే అనుకున్నాను, ఇక్కడ కూడా మీ డిస్టర్బెన్స్ ఏంట్రా? ఏం లేదు సార్, మేడంని చూస్తే క్రిస్మస్ కేక్లా స్వీట్గా ఉన్నారు. మరి నేనెలాగున్నాను రా? క్రైస్తపురంలో పుట్టినట్టున్నారు. ఎప్పుడు పుట్టామన్నది కాదురా, ఎప్పుడు వచ్చామన్నదే ముఖ్యం. చూసాను సార్, పేరంటానికి పెద్ద ముత్తైదులా ఈ చర్చికి చర్చి ఫాదర్ కంటే ముందుగా మీరే వచ్చారు. మేడం, ఇలా మాటలేం మీరు పట్టించుకోకండి, ఎదవలిల్లు. అసలు ఈ చర్చికి నాకు విడదీయలేని అనుబంధం ఉంది. అవును మేడం, సార్ బూజులాంటి వాడు. ఈ చర్చి గోడలకి మూలలకి ఆయనతో విడదీయరాని అనుబంధాలున్నాయి. పదండి, ప్రేయర్ స్టార్ట్ అయింది. ప్రభువా, నీ ఈ బిడ్డలను ప్రేమతో లాలింపుము. మాలోని కల్మషాన్ని కడిగేసి నీ యొక్క సేవకునిగా మమ్మల్ని స్వీకరింపుము. పైలోకమునున్న నా తండ్రి, మమ్ములను కాపాడి మా ప్రార్థనలన్నిటినీ స్వీకరింపుము. ఈ క్రిస్మస్ పర్వదినాన నీ బిడ్డలైన మమ్ములను ఎల్లప్పుడూ సద్మార్గంలో నడిపిస్తావని, ఎల్లప్పుడూ నీ ప్రేమను మాపై కురిపిస్తావని యేసయ్యా నిన్ను ప్రార్థిస్తున్నాను. ప్రభువా, ప్రేయర్ అయిపోయింది కదా, కేక్ ఇస్తారు, వెళ్ళి తీసుకుందాం పదండి. తీసుకోండి మేడం, మీకోసమే స్పెషల్ గా పెద్ద పీస్ పట్టుకొచ్చాను. మూర్తి, టీ చెప్పు. సరే చంటి, లేట్ అవుతుంది, మేము బయలుదేరుతాం. అప్పుడే వెళ్ళిపోతావా? కాసేపు ఉండొచ్చు కదా చిట్టి. ఇంకాసేపు ఉంటే వాళ్ళ నాన్న వచ్చి తీసుకెళ్తారా? అవసరమా నీకు? అసలే వాళ్ళ నాన్న మంగపతికి మైక్రో జిరాక్స్ లా ఉండే భూపతి. నిన్ను కనుక ఆయన కూతురుతో చూసాడనుకో, కిలో పత్తి తెచ్చి నేను ఇక్కడే కాల్ చేస్తాడు. అప్పుడు ఏకంగా క్రిస్మస్ రోజే భోగి అయిపోతుంది నీకు. బాయ్ చంటి, బాయ్ సీను. పద్మ, ఆటో ఏమైనా వస్తుందేమో చూడు. ఒరేయ్ అమ్మాయిలరా, ఇదిగో పాప, ఆటో ఎందుకు, నాతో రా, బైక్ రైడ్ ఇస్తాను. అబ్బో, క్రిస్మస్ కేకు, మీరే కేకు ముక్కల్లాగా ఉన్నారు. ఇక మీ కేక్ ఎందుకు, నాకు ఇచ్చేయండి. ఏరో, ఆడపిల్లని అది కూడా క్రిస్మస్ రోజున చర్చి ముందే ఏడిపిస్తారా? చెండో రొల్చేస్తాను. మీరు వెళ్ళండమ్మా. మూర్తి, వీళ్ళ సంగతి చూడు. రండి మేడం, నా బైక్ మీద బైకర్లా రయ్యమని మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. అయ్యో పర్లేదు సార్, నేను వెళ్ళిపోతాను. ఇక నుండి డాక్టర్ దగ్గరే కాదు మేడం, ఈ పీటీ సార్ దగ్గర కూడా మొహమాట పడకూడదు. మీరు ఎక్కడి చెప్తానా? మీది హార్ట్ కాదు మేడం, విశాలంగా ఉండే ఎయిర్పోర్ట్. మీ కేక్ 4 ఇచ్చేశారు, ఉండండి, మీకోసం నేను తెస్తాను. ఏం పర్లేదు సార్. ఉండండి మేడం, 2 నిమిషాలు వచ్చేస్తాను. సార్, ఎక్కడికి? ఎలిజబెత్ మేడం విశాలమైన హృదయంతో ఆవిడ కేక్ వేరే వాళ్ళకి ఇచ్చేసిందిరా. అందుకే మేడం కోసం ఇంకో ముక్క ఫ్రెష్ గా పట్టుకుపోదామని వచ్చాను. దొరికింది ఛాన్స్. ఇందాకే మేడం కా కేక్ అంటే చాలా ఇష్టం అని చెప్తుంటే విన్నాను.
అవునా? మార్నింగ్ నుండి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా కేక్ కోసమే ఎదురు చూసింది ఎలిజబెత్ మేడం. అవునరా, మేడంకి భక్తి ఎక్కువ. మరి భక్తుడిగా మీరేం చేయాలి? ఏం చేయాలరా? మేడం కోసం కేక్ కొనుక్కొని తీసుకెళ్ళండి. ముక్కతో ఏమొస్తుంది సార్ బొక్క? 1 కేజీ కేక్ కొనుక్కొని తీసుకెళ్ళని చెప్తానా? నేనేం చేయాలో నాకు తెలుసులేరా. మీరు వెళ్ళిపోండి. ఫాదర్, ఫాదర్, ఎస్ మై సన్. ఈ కేకులో బాంబు ఉంది ఫాదర్. మై గాడ్. అవును, ఈ మిగిలిందైనా మీరు కొయ్యకుండా ఉంటే ప్రాణాలతో బయటపడిపోతారు. దాన్ని ఇలాగివ్వండి, తీసుకెళ్లి దూరంగా పెట్టేస్తాను. హలో పోలీస్. బాంబు అనగానే భయపడిపోయాడు ఫాదరు. ఇప్పుడు ఈ కేక్ మొత్తాన్ని ఎలిజబెత్ మేడంతో గ్యాదర్ చేసుకుని నేనే తినేయాలి. ఆగండి, వీడియో చూసి చేతులు దులిపేసుకుని వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? రేయ్, అదే చేత్తో సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన ఫ్యామిలీ మోజీ వీడియోని షేర్ చేయండి. ఉంటాను, బాయ్.